హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సోమశిల వచ్చేసాము. గంగలోకి దిగి గంగ తెప్పని వెలిగించి గంగలో వదిలేసాము. మనం అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంగమేశ్వరం నుంచి బోట్కి 100 రూపాయలు తీసుకుంటున్నారు. బోట్ దిగిన తర్వాత 1 కిలోమీటర్ టెంపుల్ వచ్చేస్తుంది. సోమశిలలో ఒకటే చోట 12 రూపాయలలో శివుడు పూజలు అందుకున్న దేవాలయం ఇదే. శ్రీ లలితాదేవి సోమలింగేశ్వర ఆలయం. టెంపుల్ టైమింగ్ మార్నింగ్ 5 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. 7వ శతాబ్దం నాటిది. కాకతీయులు ఈ ఆలయాన్ని వృద్ధిలోనికి తీసుకొచ్చారు. ప్రతాపరుద్రులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మనకు 12 శివలింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి. మేము అందరం కలిసి వచ్చాము. ఇక్కడ ఉన్నది సోమనాథ లింగం. ఇక్కడ భీముడు స్వయంగా ప్రతిష్ఠించాడు. మిగతా 11 లింగాలను కాకతీయులు సమీపంలో ఉన్న నదిలో దొరికితే 12 జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర చోట బాగుంటుందని మిగతా లింగాలను కూడా ఇక్కడే ప్రతిష్ఠించారు. మొత్తం 8 శివలింగాలు లోపల ఉంటాయి. 4 శివలింగాలు బయట ఉంటాయి. పాండవులు వనవాసానికి వచ్చిన సమయంలో శ్రీకృష్ణుడు సోమేశ్వరంలో శివలింగాలను ప్రతిష్ఠించమని ధర్మరాజుతో చెప్తాడు. ధర్మరాజు భీముడితో కాశీకి వెళ్ళి శివలింగాలను తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ముహూర్తం దాటిపోతుందని ధర్మరాజు వేపమొద్దును శివలింగంగా ప్రతిష్ఠిస్తాడు. భీముడు వచ్చిన తర్వాత అప్పటికి విగ్రహ ప్రతిష్ఠ జరగడం చూసి ఆగ్రహంతో తెచ్చిన 5 శివలింగాలను విసిరివేస్తాడు. అందులో ఒకటి ఈ సోమనాథుడు. ఆ 5 లింగాలు సంగమేశ్వరంలో భీమలింగం, సోమశిలలో సోమనాథలింగం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, మల్లేశంలో ఉన్నాయి. బయట ఉన్న లింగాలను చూద్దాం. విశ్వేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం, శ్రీ వైద్యన ద్వేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ మొత్తం 15 ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం ప్రాంగణంలో శ్రీ లలితాదేవి ఆలయం కూడా ఉందన్నమాట. ఓకేనా? మీ ఫ్యామిలీతో అయినా మీ ఫ్రెండ్స్తో అయినా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.